ప్రైజ్ ద లార్డ్. ప్రభువుతో ప్రతిదినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనల్ని బలపరుస్తున్నటువంటి వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపదేశం అనగా దేవుని యొక్క సంగతులే, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు, దేవుడు తెలియజేస్తున్నటువంటి సంగతులు. మన జీవితంలో వాటిని అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగున వెళ్ళువాడు ఏ విధంగా ఉంటాడంట? సురక్షితంగా ఉంటాడంట. కీడు వస్తుందన్న భయం లేకుండా నెమ్మది కలిగి ఉంటాడంట. దేవుని యొక్క వాక్యమును అంగీకరించి పాటిస్తున్నటువంటి వాడు. మరి యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. అన్నదమ్ములు ఈర్ష్య చేత, అసూయ చేత నీళ్లు లేని బావిలో తోసివేయబడినప్పుడు నిజంగా ఎంత బాధపడింటాడు కదా. మరి దేవుడు ఎంతో కృపగలిగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే అక్కడి నుంచి మరలా వారి చేతనే పైకి దించాడు. ఫిలిస్తీన్లకు అమ్మడం జరిగింది. అక్కడి నుంచి చూడండి, మరి బానిసగా వెళ్ళినటువంటి యోసేపు జీవితం ఎంత ఫలభరితమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, బానిస మరి ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో ఒక గొప్ప స్థాయికి వెళ్ళాడు కదా. ప్రధానమంత్రి ఉన్నతమైన స్థానానికి దేవుడు ఆశీర్వదించాడు, గొప్పగా చేశాడు. అయితే అది ఒక మాటలో, ఒక తొందరలో, ఒక నిమిషంలో అయిపోయిన పని కాదు కదా. ఎంతో అంచెలంచెలుగా మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోసేపు జీవితంలో దేవుని గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాయి. క్రమక్రమంగా ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ అనుదినము దేవుని యొక్క ఉపదేశాన్ని వింటూ నేర్చుకుంటూ ఎదిగి వస్తూ ఉన్నాడు యోసేపు. అయితే ఏ స్థాయిలో కూడా అతను మరి దేవుని కొరకు నిలబడుతూ వచ్చాడు. ప్రతి ఒక్క చోట కూడా దేవుని కొరకు ఒక సాక్షి బిడ్డగా నిలబడుతూ వచ్చాడు. మరి అంత గొప్ప స్థాయి, ఉన్నతమైన స్థానానికి దేవుడు ఎత్తుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా ఒక శోధన ఎదురైనప్పుడు ఫరో భార్య తనను తొందర పెట్టినప్పుడు కూడా అక్కడ ఎంతో నిబ్బరంగా ఉన్నాడు. తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, అందుకని ఇక్కడ రాయబడింది సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. చూసారా, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము, అలాగనే మరి 9వ వచనంలో కూడా రాయబడింది, నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు అంటున్నాడు. అనగా దేవుని యొక్క ఉపదేశమును వినుటను బట్టి నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి, ఏది సన్మార్గము, ఏది మరి వెళ్ళకూడని మార్గము అన్నది నువ్వు తెలుసుకోగలుగుతావు. అలాగున నువ్వు నడవగలుగుతావు. దేవుడు చెప్పే సంగతులు నీ జీవితానికి అన్వయించుకుంటూ బ్రతుకుతావు. అందుకని దేవుడు నీకు మార్గోపదేశకుడుగా ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో అదే జరిగింది. ఎన్ని కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎదురైనా, బాధ కలిగినా, మరి చేయని తప్పుకు నిందను అనుభవించవలసిన పరిస్థితి వచ్చిన 2 సంవత్సరాలు మరి జైల్లో ఉన్నప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత విచారకరమైన పరిస్థితి వచ్చినా కూడా ఎంత నిబ్బరంగా ఉన్నాడు యోసేపు. దేవుని మీద ఆనుకున్నాడు, విశ్వాసంతో నిలబడ్డాడు. అయితే మరి నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుని యొక్క ఉపదేశం వింటూ దేవుని మార్గాల్లో నడుస్తూ మరి ఒకవేళ శ్రమలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఎవరైనా నింద వేశారా? ఎలా ఉంది నీ జీవితంలో పరిస్థితి? ప్రియమైన దేవుని బిడ్డ, అయితే దేవుడు చెప్తున్న సంగతి చూడు, ఆలోచించు ఒకసారి. దేవుడు అంటున్నాడు, బిడ్డ, నువ్వు అనుభవిస్తున్న శ్రమలో నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు, నిన్ను విడిపిస్తాను అంటున్నాడు, నిన్ను గొప్ప చేస్తాను అంటున్నాడు. కనుక మనుషులు పెట్టే మాటలకు, బాధలకు నువ్వు ఇబ్బంది పడొద్దు. దేవుని మీద విశ్వాసం ఉంచు. ఒకవేళ వారు గాయం చేసే మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు, లేదా నిన్ను నొప్పిపరిచే పరిస్థితులు తీసుకొని వస్తూ ఉండవచ్చు. అయితే ఒకటి నేర్చుకోవాల్సిన సంగతి ఏమిటంటే దేవుని మీద నీ మనస్సు ఉంచు. హల్లెలూయా. అప్పుడు నిబ్బరమైన బుద్ధి దొరుకుతుంది. దేవుడు మనకు మార్గాలు తెలియజేస్తాడు. వారితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఆ సమస్యల నుంచి ఎలా బయటికి రావాలి అన్నది దేవుడే నేర్పిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడే తీసుకొని వస్తాడు. హల్లెలూయా. కాబట్టి కంగారు పడాల్సిన పనేం లేదు. సమస్య మనల్ని తోసుకుంటూ ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? దేవుని పాద సన్నిధికి తెస్తుంది. అలాగనే దేవుని దీవెనలు కుమ్మరించేలా
ఆ యొక్క పరిస్థితి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు, అయ్యో నాకు శ్రమలు 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 వచ్చినప్పుడు నువ్వు శ్రమలను ఆనందిస్తే నిజంగా ఎంత ధన్యుడవు ధన్యురాలవు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉపదేశము మనకు మేలు చేస్తుంది. అందుకనే ఆయన పాద సన్నిధిలో మనం ఉపదేశాన్ని వినాలి, ఆయన సంగతులు నేర్చుకుంటూ రావాలి. అలాగనే చెప్తూ ఉన్నటువంటి మాట మరొకటి చూద్దాం. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అలాంటి మార్గాల్లో ఎలా నడవాలో దేవుడు నేర్పిస్తాడు. 6వ వచనంలో యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కనుక మనకు తెలివియు జ్ఞానమునిచ్చువాడు ఆయనే గనుక ఆయన మీద మనం ఆధారపడి జ్ఞానము కొరకు మనం ప్రార్థించాలి, నడిపింపు కొరకు మనం ప్రార్థించాలి, దేవుని అడుగుతూ రావాలి. అయితే నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఎప్పటికీ ఏదైనా పోగొట్టుకో, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం పోగొట్టుకోవద్దు. దేవునికి నీకు ఎడబాటు ఏది రాకుండా చూసుకో. దేవునికి నీకు మధ్యలో ఏదైనా అడ్డుగా ఉంటే వెంటనే తొలగించేసుకో. ప్రభువును అడుగు, ఆయన పాద సన్నిధిలో వేడుకొను, అయ్యా ఇదిగో నీకు నాకు మధ్యలో ఏది రానియకు అని చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యంగా దేవుడు అలాగే చేస్తాడు. తప్పకుండా దేవునితో మనం ఆనందిస్తాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం నేర్చుకుంటూ యెహోవా యందు ఆనందిస్తూ వస్తాం. అందుకనే నూతన బలం పొందుకుంటాం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు అని రాయబడింది నెహెమ్యా గ్రంథంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అంత మాత్రమే కాదు, ఆయన కొరకు ఎదురు చూచువారంట నూతన బలము పొందుతారంట. వారు ఎలాగుంటారు తెలుసా? పక్షి రాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. ఎంత అద్భుతమైన కార్యాన్ని దేవుడు ఆయన బిడ్డల కొరకు చేస్తూ ఉన్నాడు. మరి నీ పరిస్థితి ఎలా ఉంది? మరి నీ సాక్ష్యాన్ని పోగొట్టుకునే పరిస్థితులు మరి వస్తూ ఉన్నాయా? నువ్వు నిలబడలేకపోతున్నావా? నీకు ధైర్యం చాలట్లేదా? సహనాన్ని కోల్పోతున్నావా? అయితే ఆలోచించు. ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చి ఈ మాటను నువ్వు ఒప్పుకున్నట్లయితే, అయ్యా నా వల్ల అవ్వట్లేదు, నేను ప్రయాసపడుతున్నాను, నేను ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ నా వల్ల అవ్వట్లేదు అని నీ నిస్సహాయతను నువ్వు తెలియజేసినప్పుడు దేవుడు తన శక్తితో నిన్ను నింపుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడట. ఎందుకంటే ఆయన సహాయకుడు కదా, ఆయన మనల్ని బలపరుస్తాడు కదా. నిశ్చయంగా మనం మేలు పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వేం బాధపడవలసిన పని లేదు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అనండి, నీ ఇంటి వాళ్ళైనా, నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, మరి నీకు సంబంధించిన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులే, నీవు నమ్మిన వ్యక్తులే నేను అవమానిస్తున్నారా? ఏం పర్వాలేదు, అవన్నీ కూడా దీవెనలుగా రాబోయే దినాల్లో చేయబోతున్నాడు కదా. ఆయనకు అసాధ్యమైనది ఏమున్నది చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన ఎందుకు సంతోషిద్దాం. మరి దేవుడు అంటున్నాడు, ఆయన ఉపదేశాన్ని అంగీకరించేవాడు నిజంగా సురక్షితంగా ఉంటాడట. కీడు వచ్చినన్న భయము లేక చాలా సంతోషంగా ఉంటాడు, నెమ్మదిగా. మరి ఆ యొక్క మార్గంలో మనం నడుస్తాం. హల్లెలూయా. అలాంటి కృప దీవెన దేవుడు సమృద్ధిగా మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా నాయన, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రం నాయన. మరి బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు నాయన. ఏ బిడ్డ అయితే ప్రభా కష్టంలో, ఇబ్బందిలో, మరి చేయని నేరానికి, చేయని తప్పుకు ఇబ్బంది పడుతూ నష్టాన్ని, వేదనను, మరి నా తండ్రి నిందను మోస్తున్నారో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అవునయ్యా, నిన్ను నమ్ముకున్నవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక బిడ్డలు నీ పట్ల ఆశ కలిగి ఉన్నారు, నీ యందు నమ్మిక ఉంచుతున్నారు. అయ్యా నువ్వు విడువని ఎడబాయని దేవుడవయ్యా, మీకే వేలాది స్తోత్రాలు ప్రభా. అయ్యా మమ్మల్ని అందరినీ కనికరించండి, నీ కృపతో నింపండి, జ్ఞానముతో నింపండి. అయ్యా నీ మార్గాలలో అయ్యా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, అయ్యా మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.